ఇక వర్షానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి శ్రవణ్ లైవ్ లో ఉన్నారు. శ్రవణ్, నగరంలో వర్షాల పరిస్థితి ఎలా ఉంది? జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఒక 15-20 నిమిషాల క్రితం వర్షం స్టార్ట్ అయింది. మొదటగా షేర్లింగంపల్లి, ఒకసారి నేను మ్యాప్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇది మొత్తం జీహెచ్ఎంసీకి సంబంధించిన మ్యాప్. ఇది ఈ సర్కిల్ మనకు కనిపిస్తున్నది. ఇది జీహెచ్ఎంసీ సర్కిల్ బయట, అంటే పటాన్ చెరు, మెదక్, సంగారెడ్డి ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షం. ఇది ఇక్కడ నుంచి మనం జీహెచ్ఎంసీ ఎంటర్ అవుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇది పటాన్ చెరుకు సంబంధించిన మ్యాప్. ఇది పటాన్ చెరు నుంచి ఇప్పుడిప్పుడే హైదరాబాద్, అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వర్షం ఎంటర్ అవుతున్నట్టు మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం షేర్లింగంపల్లి, మియాపూర్, ఈ ఎల్లో కలర్ మనకు కనిపిస్తుంది కదా, ఎల్లో కలర్లో ఎక్కువ వర్షం పడుతుంది. అంటే 4 సెంటీమీటర్ల 5 సెంటీమీటర్ల వర్షం పడేటువంటి సూచనలు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ మియాపూర్, చందానగర్, షేర్లింగంపల్లి, అల్విన్ క్రాస్ రోడ్, కొండాపూర్ ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ వర్షం పడుతుంది. ఇక్కడ నుంచి మెల్లిగా మనం కొంచెం క్రితం వరకు పటాన్ చెరు, షేర్లింగం వరకు పరిమితమైనటువంటి వర్షం, దాని తర్వాత మెల్లిమెల్లిగా నగరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఇటువైపు ఇది కూకట్పల్లికి సంబంధించిన ప్రాంతం. కూకట్పల్లి వైపు కూడా మెల్లిగా వర్షం విస్తరిస్తుంది. ఇంకా ఇటువైపు చూస్తే మనము ఈ కింద ప్రాంతాలు మనం చూస్తే రాజేంద్ర నగర్, చార్మినార్ జోన్లోని రాజేంద్ర నగర్, అంటే ఇటు షేర్లింగంపల్లి వైపు వర్షం పడుతుంది, దాని తర్వాత ఇక్కడ రాజేంద్ర నగర్ వైపు వర్షం పడుతుంది. అండ్ ఇప్పుడు ఇది హైదరాబాద్కి సంబంధించిన సెంట్రల్ పార్ట్, అంటే కూకట్పల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్, హ్యాబిట్స్, అల్వాల్, కుత్బుల్లాపూర్, నాంపల్లి, కోటి, సుల్తాన్ బజార్, బేగం బజార్ లాంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా సెంట్రల్ పార్ట్లో వస్తాయి. సో సెంట్రల్ పార్ట్లో ప్రస్తుతం వర్షం పడట్లేదు, సిటీ శివారు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. అండ్ రెగ్యులర్గా గడిచినటువంటి వారం రోజుల నుంచి మనం చూసినా ఎప్పుడు వర్షం స్టార్ట్ అయినా కానీ సెంట్రల్ పార్ట్లోనే వర్షము మొదటగా పడట్లేదు. శివారు ప్రాంతాలు, అంటే షేర్లింగంపల్లి, చందానగర్ ప్రాంతాల్లో స్టార్ట్ అయినటువంటి వర్షం ఇతర ప్రాంతాలకు మొత్తం విస్తరిస్తుంది. సో వారం రోజుల క్రితం కురిసినటువంటి వర్షానికి కూడా ఆల్మోస్ట్ ఈ విధమైనటువంటి సిచ్యువేషన్. సాయంత్రం వర్షం స్టార్ట్ అవుతే పెద్ద మొత్తంలో వర్షం పడి అక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు కూడా పెద్ద మొత్తంలోనే వర్షం పడేటువంటి సూచనలు ఉన్నట్లు అధికారులు చెప్తా ఉన్నారు. ఈ విధమైనటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సో గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కానీ అధికారులు కానీ అప్రమత్తంగా ఉండాలి. వర్షం అధికంగా పడితే రోడ్ల మీద జనాలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కొంచెం అలర్ట్గా ఉండాలి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే జీహెచ్ఎంసీ కమిషనర్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులకు ఇచ్చారు. మొత్తం ఓవరాల్గా మరో 5 నుంచి వారం రోజుల పాటు కురిసేటువంటి వర్షానికి అధికారులు కానీ యంత్రాంగం మొత్తం కూడా సిద్ధమై ఉండాలి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇచ్చినటువంటి పరిస్థితి. జోనల్ కమిషనర్ నుంచి కింది స్థాయిలో ఉండేటువంటి వర్కర్ కావచ్చు, ఇంజనీర్కి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ వర్షం అధికంగా పడుతున్నా, ఎక్కడ ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి వార్తలు వచ్చినా సరే వెంటనే రియాక్ట్ కావాలి అనేటువంటి అంశాన్ని కమిషనర్ సెల్ కాన్ఫరెన్స్లో దాంతోపాటు రివ్యూ చేసిన క్రమంలో అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్, చాలా స్పష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ఇవాళ ఇప్పుడిప్పుడే వర్షం స్టార్ట్ అయింది కాబట్టి ఇవాళ సాయంత్రం అండ్ రాత్రి వరకు కూడా వర్షం కురిచేటువంటి అవకాశాలు, సూచనలు ఉన్నాయి అనేది వాతావరణ శాఖ హెచ్చరించింది. సో దానికి అనుగుణంగా జీహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది అయితే ఇప్పుడు అలర్ట్ అవుతున్నారు. ఎక్కువ ఇబ్బంది అవుతే మాత్రం నేను ఒక నంబర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. 0402111111 ఈ నంబర్కి ఖచ్చితంగా జనం ఎక్కడ ఇబ్బంది ఉన్నా సరే, నీళ్లు ఆగినా, వాహనాలు ఆగిపోయినా, లేకపోతే గోడలు విరిగి పడ్డా, చెట్లు విరిగి రోడ్ల మీద పడ్డా, డ్రైనేజీలు పొంగిపోరినా, కరెంటుకి సంబంధించిన వైర్లు తెగి రోడ్ల మీద పడ్డా, ఇట్లాంటివి ఏ ఇబ్బంది ఉన్నా, వర్షానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం కూడా ఈ 21111111 ఈ నెంబర్కి కాల్ చేస్తే నేరుగా జీహెచ్ఎంసీకి సంబంధించిన కంట్రోల్ రూమ్కి కాల్ వస్తుంది. అక్కడ నుంచి వాళ్ళు రిసీవ్ చేసుకొని ఏ ఏరియాలో ఇబ్బంది ఉందో ఆ ఏరియాకి సంబంధించిన సిబ్బందికి కానీ అధికారికి కానీ అలర్ట్ చేస్తారు. సో వర్షం మాత్రం ప్రస్తుతం షేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్, అల్విన్ క్రాస్ రోడ్, కొండాపూర్ ఈ ప్రాంతాల్లో అయితే జోరుగా వర్షం పడుతుంది. ఇప్పుడిప్పుడే వర్షం హైదరాబాద్లోని సెంట్రల్ పార్ట్లో కూడా ముసురుతో కూడినటువంటి వర్షం స్టార్ట్ అయింది. ఈ వర్షం కాస్త సాయంత్రం అయ్యే వరకు కొంచెం ఎక్కువ మోస్తారులో వర్షం పడేటువంటి సూచనలు ఉన్నాయి అనేది వాతావరణ శాఖ సూచించింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పినప్పటికీ కూడా, గ్రౌండ్ లెవెల్లో సిబ్బంది అందరూ పనిచేస్తున్నారని చెప్పినప్పటికీ కూడా జనాలు కూడా బయటికి వచ్చినప్పుడు వాళ్ళంతలా వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సరే సాటర్డే వీకెండ్ కాబట్టి పెద్దగా రోడ్ల మీద రద్దీ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ పనుల కోసం ఎవరైతే బయటికి వస్తారో ఆల్ ఆఫ్ సడన్ వర్షం పడినా సరే, లేకపోతే కరెంటు పోల్ దగ్గర కానీ భారీ చెట్ల దగ్గర కానీ నిలబడకుండా ఉంటే మాత్రం
కొంతమేర బెటర్ అనేది అధికారులు సూచిస్తున్నారు. ఓవరాల్గా మాత్రం వర్షం ఇవాళ నుంచి మరో 5 నుంచి వారం రోజుల పాటు కొంచెం ఎక్కువ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జనాలు అప్రమత్తంగా ఉండాలి. జనాలను అలర్ట్ చేసేందుకు, ఏమన్నా జనాలకు ఇబ్బంది వస్తే వాటిని తొలగించేందుకు జిహెచ్ఎంసీకి సంబంధించిన ఇంజనీరింగ్ సిబ్బంది కానీ, అధికారులు కానీ, మెడికల్ ఆఫీసర్లు కానీ, డిప్యూటీ కమిషనర్లు కానీ, జోనల్ కమిషనర్లు కానీ, అడిషనల్ కమిషనర్లు కానీ, ఇట్లా అందరూ అప్రమత్తంగా ఉండాలనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. అండ్ జిహెచ్ఎంసీలో ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ నుంచి నేరుగా జోనల్ కమిషనర్లతో, డిప్యూటీ కమిషనర్లతో, మెడికల్ ఆఫీసర్లతో, ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి సిబ్బందితో నేరుగా కాల్ చేసి మీ దగ్గర వర్షం పడుతుందా అండ్ పడితే ఎట్లాంటి పరిస్థితి ఉందని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఇప్పుడిప్పుడే వర్షం సెంట్రల్ పార్ట్లో స్టార్ట్ అవుతుంది. జనాలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు కూడా కొంచెం ప్రోయాక్టివ్గా పనిచేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. వర్షం మాత్రం ఇవాళ సాయంత్రం వరకు కొంచెం ఎక్కువ మోస్తారులో పడేటువంటి అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించినట్లు జిహెచ్ఎంసీ అధికారులు జనాలను అండ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. చంద్రిక. రైట్ శ్రవణ్.